ఒక ఆర్గన్ని ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేయొచ్చు, లా ఎంతవరకు యాక్సెప్టబిలిటీ ఉంటుంది. చాలామంది డిజీజెస్ సఫర్ అవుతారు. అది కిడ్నీ ఫెయిలియర్ అవ్వనియండి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్, ప్యాంక్రియాస్, ఐస్, కార్నియా, టిష్యూస్, ఆర్గన్స్ ఏదైనా ఉండనియండి. అది ఒక బాడీ నుంచి అన్నా, లైవ్ ఆర్గన్ డొనేషన్ అన్నా లేకపోతే ఒక డెడ్ బాడీ నుంచి అన్నా తీయాలంటే అసలు ప్రొసీజర్ ఏంటి, లా ఎంతవరకు యాక్సెప్టబుల్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఎంత ఫాస్ట్గా చేయొచ్చు, కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే కూడా ఎంతవరకు లా సపోర్ట్ చేస్తుందో మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేసుకుందాము. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గన్స్ యాక్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుతుంది. దానికి రూల్స్ కూడా ఉంటాయి. యాక్ట్ లైసెన్సెస్ గురించి మాట్లాడితే రూల్స్, ఎలాంటి ప్రొసీజర్స్, ఎవరు చేయొచ్చు, ఎవరికి చేయొచ్చు, దాని స్పెసిఫిక్ డీటెయిల్స్ గురించి మాట్లాడుతుంది. ఈ యాక్ట్ వచ్చింది 1995 ఉన్నా కూడా దానికి స్పెసిఫిక్ పర్పస్ ఎందుకుంది. ఆ స్పెసిఫిక్ పర్పస్ ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఉండద్దు అని చెప్పేసి యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది కాకుండా ఒక థెరప్యూటిక్ పర్పస్, అంటే ఒక క్యూర్నెస్, ఒక డిజీజ్ని క్యూర్ చేయడానికి, దానికోసం ఒక సర్వైవల్ ఛాన్సెస్ ఉండడానికి అని చెప్పేసి ఈ యాక్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఈ యాక్ట్లో ఎవరికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, ఎవరు ఇవ్వచ్చు అనేది 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నియర్ రిలేటివ్ అనేటప్పటికి ఒక పేరెంట్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ, చిల్డ్రన్ కానీ, స్పౌసెస్ కానీ వీళ్ళ నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకోవచ్చు. ఆ ఆర్గన్స్ ఏవేవి ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చో ఇక్కడ మీకు స్క్రీన్లో మెన్షన్ చేసి ఉన్నాయి. ఆర్గన్స్ కాకుండా టిష్యూస్ కూడా ఏవేవి ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చో ఇవి కూడా మెన్షన్ చేసి ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రకారంగా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నియర్ రిలేటివ్కి చేసుకోవడానికి ప్రాబ్లం ఏమి ఉండదు. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా వెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు మెడికల్గా టెస్ట్ చేస్తారు. మనకు సపోర్ట్ ఉంది, అంతా ఓకే, సర్జరీ కూడా సరిగ్గా చేయొచ్చు, కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు అని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసి, కాన్సిక్వెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాక సర్జరీస్ చేస్తారు. కానీ ఇక్కడ ఏ హాస్పిటల్ అనేది ప్రతి ఒక్క హాస్పిటల్ ఉండదు. ఆ పర్టికులర్ హాస్పిటల్ రిజిస్టర్డ్ అయ్యి ఉండాలా. ఈ పర్టికులర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అనేసి అప్రూవల్స్ ఉంటాయి. ఆ అప్రూవల్స్ తీసుకొని రిజిస్టర్ అయితేనే డెఫినెట్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. అలా అప్రూవల్ లేకుండా ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్కి ఆల్మోస్ట్ ఫస్ట్ తప్పు చేస్తే 3 years వరకు వాళ్ళ మెడికల్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. లేకపోతే సెకండ్ టైం అదే రిపీట్గా ఒఫెన్స్ చేస్తే పర్మనెంట్గా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. హాస్పిటల్కి కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఫైన్స్ కూడా చాలా వరకు పెడతారు, సిట్యువేషన్ బట్టి ఉంటుంది. ఇది నియర్ రిలేటివ్స్ వాళ్ళకు. ఇప్పుడు నాట్ నియర్ రిలేటివ్స్ వీళ్ళు ఎలా ఉంటారు, దూరం బంధువులు, థర్డ్ పార్టీస్ ఎవరన్నా ఉండొచ్చు, అయితే ముందుకు వచ్చి మాకు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్కి రెడీగా ఉన్నామని చెప్పడానికి. వీళ్ళు ఓన్లీ లైవ్ డోనర్స్ ఉంటారు. వాళ్ళకు స్పెసిఫిక్ ప్రొసీజర్స్ ఉంటాయి. కానీ దానికంటే ముందు లైవ్ డోనర్స్ కాకుండా రూల్ 5 ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గన్స్ రూల్స్ 1995 ప్రకారంగా కూడా డెడ్ బాడీస్ని కూడా, లేకపోతే యాక్సిడెంట్స్లో అయ్యేటప్పటికి ఎవరు క్లెయిమ్ చేయకుండా అలాంటి బాడీస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఒక మెడికల్ డాక్టర్ అప్రూవల్ ఉంటేనే ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒక లైవ్ డోనర్ నుంచి ఇంకో లైవ్ డోనర్కి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి నాట్ నియర్ రిలేటివ్ ఉంటేనే ప్రొసీజర్ ఏంటి. ఫస్ట్ ఈ యాక్ట్ ఒక ఆథరైజేషన్ కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ కమిటీలో స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది ఎవరికి ఎలా చేయాలని చెప్పేసి. దానికి ఫస్ట్ మీకు ట్రాన్స్ప్లాంటేషన్ కావాలంటే మీరు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలా. ఆ అప్లికేషన్ ఫాము ఇచ్చే ముందు డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి, స్పెసిఫిక్గా ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గన్స్ యాక్ట్ 1995 యాక్ట్లో స్పెసిఫిక్ ఫామ్స్ ఉంటాయి. మీకు ఏది రిలవెంట్ అనిపిస్తే ఆ ఫామ్స్లో డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలా. దాంట్లో బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి మీ అడ్రస్ ప్రూఫ్, మీ నేమ్, ఫోన్ నంబరు ఇలాంటివి. అది కాకుండా ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, ప్లస్ సిగ్నేటరీస్, విట్నెసెస్ ఇవన్నీ ఉంటాయి బేసిక్గా ఫామ్స్లో. అది కాకుండా మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్, డోనర్ ఎవరు, రిసిపియంట్ ఎవరు, అంటే ఇచ్చే వాళ్ళు ఎవరు, తీసుకునే వాళ్ళు ఎవరు, ఆర్గన్ని, వాళ్ళకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, వాళ్ళ స్పౌస్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్కి అబ్జెక్షన్ లేదని చెప్పి అఫిడవిట్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది కాకుండా డోనర్ 3 years ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలా. రెసిపియంట్ 3 years ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ కంపల్సరీ సబ్మిట్ చేయాలా. ఒక రీజన్ ఏంటి, వాళ్ళిద్దరికి సంబంధం ఏంటి, వాళ్ళు ముందుగా తెలుసుకున్న వాళ్ళ, కొత్త వాళ్ళకు కనెక్షన్ అయితే ఉంటుంది. ఆ కనెక్షన్లో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, ఏమైనా కలిసి తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ అవి కూడా ఇవ్వాలా. ఇది కాకుండా ఒక
హాస్పిటల్ నుంచి డెఫినెట్గా ఒక సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. పేషెంట్ చాలా సివియర్గా ఉన్నారు, వాళ్ళకి ఏ ఛాన్స్ లేదు, డయాలసిస్ చేసిన సర్వైవల్ ఉండకపోవచ్చు, అందుకని ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే ఆప్షన్, ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పి ఒక సర్టిఫికేట్లో హాస్పిటల్ నుంచి కావాలా. ఇవంతా అప్లికేషన్ చేసే తర్వాత ఈ ఫామ్స్, అఫిడవిట్స్, మీకు చెప్పిన డీటెయిల్స్ అంతా మీరు అథరైజేషన్ కమిటీకి సబ్మిట్ చేసే తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత డోనర్ని, రెసిపియన్ని పిలిచి స్పెసిఫిక్గా మెడికల్ టెస్ట్లు కండక్ట్ చేపిస్తారు. వాళ్ళు తీసుకోగలుగుతారా, సర్జరీ ఉన్నా, వాళ్ళకి ఒక ఆర్గన్ ఇస్తే వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, ఆ కాంప్లికేషన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఓకే అండి, మెడికల్ టెస్ట్ అంతా పాస్ అయ్యి వెళ్ళాక ఇద్దరిని సపరేట్గా కూర్చొని ఎగ్జామిన్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే దానికి ఆన్సర్స్ మీరు ఇస్తూ ఉండాలా. ఏమి రీజన్, అసలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, అర్జెన్సీ ఏంటి, వేరే ఆప్షన్ ఉందా, ఆల్టర్నేటివ్గా ఏమైనా ఉందా, ఇదొక్కటే ఆప్షన్ ఉందా, మీ కన్సెంట్ డెఫినెట్గా ఉందా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పటికీ. అది కాకుండా కూడా మీరు ఏమైనా కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఉందా లేదా, ప్రతిదీ ఒక బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపించకపోవచ్చు. సో వాళ్ళ ఎంత ఇన్కమ్ ఉంది, వాళ్ళ అసెట్స్ ఏంటి, వాళ్ళ లయబిలిటీస్ ఏంటి, ఏమైనా కష్టపడి ఏదో చేయాలి డబ్బుల కోసం చేస్తున్నామా, లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేశారా, ఏమైనా ఎవరికైనా కత్తి పెట్టేసి మీరు ఇవ్వకపోతే మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తాం, అలాంటి సిట్యువేషన్స్లో ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా, ఇది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మీకు ఫేవర్ చేస్తాం, అలాంటివి ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఉండదు. కాబట్టి చాలా డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసే తర్వాత వాళ్ళకి ఓకే అనేటప్పటికి కూర్చోపెట్టి కాన్సిక్వెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఎవరైనా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వాళ్ళకి మెడికల్గా ఎట్లాంటి సపోర్ట్ అవసరం అండ్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు, వాళ్ళకి ఎంతవరకు కేర్ ఉండాలి, సపోర్ట్ ఉండాలా, ఆ మెడికల్కి ఎంతవరకు డబ్బులు ఖర్చు అవుతాయి, అవన్నీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే అనేటప్పటికి వాళ్ళకి అప్రూవల్స్ వస్తాయి. అప్రూవల్ ఉన్నప్పటికీ ఫర్దర్గా వెళ్ళేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ అథరైజేషన్ కమిటీ ఏదన్నా ఒబ్జెక్షన్ పెట్టి రిజెక్ట్ చేసేసింది అనుకోండి, ఆ ఒబ్జెక్షన్ కంప్లైంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళీ అప్రూవల్ ఇవ్వచ్చు. కానీ ఆబ్జెక్షన్ చేసినా కూడా అలానే డిలే ఉంది, లేదు వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత మీరు సరిగా సాటిస్ఫై కాలే అంటే అప్పీల్ కూడా వెళ్ళొచ్చు. అథరైజేషన్ కమిటీ పైన స్టేట్ అప్పీల్ కూడా ఉంది. ఆ బోర్డ్కి వెళ్ళేసి మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని రీజన్ ఎందుకు అథరైజేషన్ కమిటీ రిజెక్ట్ చేసింది, ఏ గ్రౌండ్ పైన, అది మీరు ఎలా సాటిస్ఫై చేస్తారు, అంటే ఆ పర్టికులర్ ఆర్డర్ ఎందుకు తప్పు ఉంది అథరైజేషన్ కమిటీది, అది స్టేట్ బోర్డ్ ఎందుకు కన్సిడర్ అని చెప్పి రీజన్స్ ఇచ్చి దాని త్రూగా కూడా వెళ్ళొచ్చు. సపోజ్ స్టేట్ బోర్డు రిజెక్ట్ చేసింది, లేదు మీకు ట్రాన్స్ప్లాంటేషన్ చేయొద్దు ఎందుకంటే సో రీజన్ ఉంది, అది మీరు కంప్లైంట్ చేయలేదు, మీరు కంప్లైంట్ చేయలేరు కూడా, అలా ఉన్నటప్పటికి మీరు హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు, రిట్ వేసుకోవచ్చు. రిట్ ఆఫ్ మ్యాండమస్ కింద వస్తుంది. ఆర్టికల్ 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రిట్ వేసుకొని మీరు కోర్టుకి స్పెసిఫిక్గా రీజన్స్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు కొన్ని సిట్యువేషన్స్లో అర్జెన్సీ ఉండొచ్చు, మనం ఇంత ప్రాసెస్కి వెళ్ళడానికి టైం కూడా సరిపోక ఉండొచ్చు. అలాంటి సిట్యువేషన్స్లో రూల్ 7 Clause 5 ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గన్స్ యాక్ట్ కింద స్పెసిఫిక్గా ఇలాంటి సిట్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఏముందో ఎక్కువ టైం తీసుకోవద్దు, 1 వీక్లో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి చాలా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. 2020-21లో కూడా కేరళ హైకోర్టు ఈ జడ్జిమెంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది, ఈ ప్రాసెస్ అంతా 1 వీక్లో కంప్లీట్ చేయాలా, కంప్లీట్ చేసి అప్రూవ్ అయితే మీరు ఫర్దర్గా వెళ్ళి చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా పక్కన పెట్టేసి, లేదు మాకు అర్జెంట్గా ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి, మేము ఎంత చేయలేమని చెప్పి మీరు ఫర్దర్గా అప్రూవల్స్ లేకుండా వెళ్తే మీకు డెఫినెట్గా 5 to 10 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫైన్ కూడా ఆల్మోస్ట్ 20 lakhs నుంచి బియాండ్ 1 crore వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కాబట్టి అలా సులభంగా అయిపోతుంది, మేము చేసేసుకుంటాం అని చెప్పి వెళ్ళడానికి ఉండదు. అలా కాకుండా మీరు బ్లాక్ మార్కెట్కి వెళ్తే కూడా మీకు అంతే ఫైన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రొసీజర్ డెఫినెట్గా ఫాలో అయ్యి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. నా పేరు శ్రావ్య కట్ట అండి, హైకోర్టు అడ్వకేట్. మీకు ఈ వీడియో కానీ చాలా నచ్చి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి బెనిఫిట్ ఉండాలి, వాళ్ళకు కూడా లా, లీగల్ ఈ సింపుల్గా అండర్స్టాండ్ కావాలంటే షేర్ చేయండి. అండ్ ఆల్సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. కాబట్టి రీసెంట్గా లాస్ ఏమైతే చేంజ్ అయ్యాయో దాన్ని అప్డేట్ చేస్తుంటా మీరు లా పరంగా స్ట్రాంగ్గా అప్డేటెడ్గా ఉండొచ్చు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఎనీ డౌట్ మీకు ఈ సబ్జెక్ట్ పైన మాకు క్లారిటీ కావాలంటే ప్లీజ్ కమెంట్లో మీరు ఈ సబ్జెక్ట్ గురించి నాకు క్లారిటీ కావాలని చెప్పి రాస్తే దానిపైన నెక్స్ట్ వీక్కి నేను వీడియో ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ.